నాన్న ఇప్పుడే మ్యాచెస్ చూస్తున్నాడు, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. మా నాన్నకి చెప్దాం కదా. ఫోటోలు పంపించినంత మాత్రం నీకు ఇప్పుడే పెళ్ళి అవుతుందా? ఇప్పుడు ఎందుకు మీ నాన్నకి ఇప్పుడు రేపటి రోజున వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు సంతో. ఓకే చేస్తే అప్పుడు ఏంటి నా పరిస్థితి? ఎందుకు టెన్షన్ పడతాను బేబీ? నాకు నచ్చలే అని చెప్తే అయిపోతుంది కదా. ఏమో సంతో, నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. ఇటు బావ పీడ విడగడైంది అనుకున్నానా, మళ్ళీ పెళ్లి టాపిక్ తెచ్చిండు. ఎందుకు టెన్షన్ పడతాను బేబీ? కూల్. నీకు టెన్షన్ బేబీ ప్లేస్ తీసుకోపోదా? వస్తావా? ఏంది నీతో మొన్న సినిమాకి వచ్చినందుకు ఫుల్ టెన్షన్ అయింది. ఎవరు చూస్తారండి? నేను ఎక్కడికి రాను బాబీగా. ఎవరైనా చూస్తారని కానీ టెన్షన్. సిటీలో మా ఫ్రెండ్ కానీ రూమ్ ఉన్నది, అలా పోతే ఎవ్వరు చూడరు మనని. ఏంటి సంతు రూమ్ కా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఎటు రాను. ఏందా ఇంత నాయన నీకు ఇంత నమ్మకం లేదా? ఇదే నువ్వు అర్థం చేసుకునేది. అట్లాగా సంతు, ఇప్పుడు నా టెన్షన్లో నేనున్నా. ప్లీజ్ ఈ టాపిక్ ఆపుతావేగా? సరే అంకిత, నాయన నీకు నమ్మకం లేదని నాకు అర్థమైంది. సరే ఇక నేను ఉంటాను. బాయ్. సంతు సంతు అన్వేష్ అమ్మతో చెప్పినవారా? ఇంకా చెప్పలేరా? ఇంకా చెప్పవారా? అమ్మా ఇక నీ కోడల గురించి ఆలోచించడం బంద్ చేయి. ఈ సంధ్యలో ఓకే చేసిండు, ఇక వీనికి సంధ్యకి పెళ్లి చేద్దాం. అవునా బిడ్డ? మరి వాళ్ళ అమ్మ ఒప్పుకుంటుందా? మరి ఇంకా వాళ్ళ అమ్మకి తెలియదమ్మా. వీనికి రిజల్ట్ వచ్చేది ఉన్నది కదా, అది వచ్చిన తర్వాత మనం అందరం కలిసిపోయి వాళ్ళ అమ్మతో మాట్లాడదాం. సరే సురేష్, నా కొడుకు ఇష్టం, వాళ్ళ ఇష్టం ఎప్పుడన్నా నేను కాదన్నా, వాళ్ళు మంచుకుంటే సరిపోయా. అరే అన్వేష్, నీకు ముందే చెప్తాను రా, ఇక మీ మరదల గురించి అస్సలు ఆలోచించకు. అమ్మ ఇట్లా పోనీ ఏమంతో అన్నా తిరిగాని, నీకైతే అవసరం లేదు ఆమె గురించి.